సోది చెప్పకుండా ఈజీగా, టేస్టీగా ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేస్తే మీరు ఎటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ మీకు ఈజీగా వస్తాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని, ఉల్లిపాయలని బాగా వేపుకోవాలి. ఈ ఫ్రై మనం నాన్ స్టిక్ ప్యాన్‌లో చేసుకుంటే కొంచెం మంచిగా వస్తది. ఉల్లిపాయలు, జీలకర్ర వేగిన తర్వాత మనం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. స్టార్టింగ్‌లోనే కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి కూరకి అంతా మంచిగా పడుతుంది. ఇవి వేగేలోపు మనం శుభ్రంగా రొయ్యలని ముందుగానే ఉప్పు, పసుపు వేసుకున్న నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. చల్లనీళ్ళతో మాత్రమే కడుక్కోవాలి రొయ్యల్ని ఎప్పుడు. వేడి నీళ్ళతో అస్సలు కడగకండి. ఉల్లిపాయలైతే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందాము. మీరు చూస్తే ఇక్కడ నరం కూడా తీసేసాము లోపలున్నది. మంచిగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని మనము వేసుకుందాం ఉల్లిపాయల్లోకి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఉల్లిపాయలు, రొయ్యలు మొత్తం కలుపుకున్న తర్వాతే మనం మసాలాలు అవి వేసుకుందాము. ఇందులోకి మనం 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాము. నేను తీసుకున్నది కేజీంపావు రొయ్యలు. దానికి 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల వరకు కారము అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ మనము. కారం అయితే ఎప్పుడైనా నీచు కూరలకి కొంచెం ఎక్కువగానే ఉండాలి. అప్పుడే దానికి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. కారం, ఉప్పు మీ రుచికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి. కుదిరితే కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచండి. అప్పుడు అందులోకి నీళ్ళనేవి వస్తాయి. మనం ఎటువంటి నీళ్లు వేయనవసరం లేదు కూరలోకి. ఇందులోకి ఇప్పుడు కొంచెం మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కూరంతా కలిసేలాగా. ఈ ఫ్రై మనము అన్నంలోకి దానంతట అదే కలుపుకొని తినొచ్చు. లేదంటే పప్పుచారులోకి కానీ, సాంబార్‌లోకి కానీ, రసంలోకి కానీ చాలా అంటే చాలా, చాలా బావుంటుంది. చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఇది మనము. ఎక్కువ సమయం కూడా పట్టదు. చూసారా నీళ్ళు ఎలా వచ్చినియో? మనం ఎటువంటి నీళ్లు పోయనవసరం లేదు. ఇప్పుడు ఈ ప్యాన్‌లో కనిపిస్తున్న నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇందాక నేను పసుపు వేసుకోవడం మర్చిపోయాను. అందుకని ఇక్కడ నేను పసుపు వేసుకుంటున్నాను. చూసారా నీళ్ళంతా అయిపోయి కూర ఎలా దగ్గరకొచ్చేస్తుందో. ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవడమే. వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే అసలైన పని మనకి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా నేను వేసుకుంటున్నాను ఈ కూరకి. ఇవి పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్. ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సిమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతి నిమిషానికి మనం తిప్పుతూనే ఉండాలి. అప్పుడే అన్ని ముక్కలు ఈవెన్‌గా రోస్ట్ అవుతాయి. లేదంటే అడుగంటుకునే ప్రమాదం ఉంటుంది. ఈ కూర అంత టేస్ట్ అయితే ఈ స్టేజ్‌లోనే వస్తుంది మనకి. మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ, సెగ చూసుకుంటూ రొయ్య అనేది పర్ఫెక్ట్‌గా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయినప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. నేను ప్యాన్‌లో అలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో, అన్ని రొయ్యలు ఈవెన్‌గా రోస్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో. చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదండీ! ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా రోస్ట్ అయిపోయింది మా రొయ్యలైతే. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర వేసి తిప్పుకుంటున్నాను కూరని.
తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి చివర్లో. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా, టేస్టీగా ఉంది కదండీ రొయ్యల వేపుడు. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో డెఫినెట్‌గా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దీంతో పాటు మనం అన్నంలో తినొచ్చు, పలావ్ రైస్‌లో తినొచ్చు, పప్పుచారులోకి కానీ, సాంబార్‌లోకి కానీ, రసంలోకి కానీ ఎందులోకైనా తినొచ్చు. అసలు ఒట్టి రొయ్యలు కూడా తినేసేయొచ్చండి. అలాగే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్ అండి.